ఇప్పుడు మీకు అదే ఆపర్చునిటీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 2-3 క్లబ్బుల్లో సీనియర్స్ ఆడుతుంటారు. అది వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారో తెలుసుకోవాలి. తెలుసుకొని ఇప్పుడు ఆ పిల్లలు అక్కడికి వచ్చి చూడాలి. ఆ పిల్లలు అక్కడికి వచ్చి చూడాలంటే ముందు పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటే యాక్చువల్గా అండి, వాళ్ళు జాబులు చేసుకుంటారు. ఇంతకుముందు మనం వెళ్ళేటప్పుడు అంటే మేము ఆడుతున్నప్పుడు మా డాడీ మమ్మీకి కూడా తెలియదు యాక్చువల్లీ నేను ఏం గేమ్ ఆడుతున్నాను. వచ్చాను, హైదరాబాద్లో జాయిన్ అయిపోయాను, ఆల్రెడీ హైదరాబాద్ జాబ్ చేస్తాను, అంతా అచీవ్ అయిపోయాను, ఇండియా క్యాప్టెన్ చేస్తాను, మా ఆవిడ ఏదో బాస్బాల్ అంటే ఏదో ఆడుతున్నాడు, జాయిన్ అవుతుంది. ఇప్పుడు అలా లేదండి. ప్రతి పేరెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ప్లాస్టిక్ బాటిల్తో వాటర్, టిఫిన్ వీటి పొద్దున్న సాయంకాలం తీసుకొచ్చి కోచ్తో డిస్కస్ చేసి ఇంకా ఏంటంటే ఏమైనా ఫుడ్ ఏమన్నా మనం ఏమైనా ఇంప్రూవ్ చేయాలన్నా ఏంటి అని అడిగిందే కాక సేమ్ ప్రతి సీనియర్ ప్లేయర్కి కోచ్కి అడిగే ప్రశ్న పేరెంట్స్ దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్ అది. మా వాడు ఎంత లోపల ప్లేయర్ అయిపోతాడు, 1 yearలో అయిపోతాడా అంటే వాళ్ళు ఆల్రెడీ టైం స్పాన్స్ ఫిక్స్ చేసుకొస్తున్నారు.